నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు వరంగల్ హనుమకొండలో తన అభిమాని అయినటువంటి నిరంజన్ కోరిక మేరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఈ పరామర్శ అనేది పరామర్శలకే ఒక బెంచ్ మార్క్ లాగా తయారైంది. సో పరామర్శ అంటే ఇది కదా, అభిమానులను ట్రీట్ చేసే విధానం ఇది కదా అని చెప్పి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి వచ్చాడు. సో వాస్తవంగా డైరెక్ట్ గా వెళ్ళి ఊరినే 4 ఫోటోలు దిగి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వచ్చేయచ్చు. కానీ ప్రత్యేక శ్రద్ధతో పర్సనల్ గా తీసుకొని తిరుమల నుంచి ఆ శాలువా తెప్పించి, ప్రసాదాలు తెప్పించి, తీర్థం తెప్పించి ఆ పిల్లోడి చేతిలో పెట్టి నీకు త్వరగా నయం కావాలని చెప్పి వెళ్తూ ఊరికా వెళ్లకుండా కుర్రాడి యొక్క కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్లి భద్రకాళి అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేపించి అతనికి బాగు కావాలని చెప్పి కోరుకోవడము ఎంత పెద్ద గొప్ప మనసు అండి అది. సో ఇప్పుడు అంటే సినిమా వాళ్ళని పక్కన పెడితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూడండి. సో ఒక అభిమానుల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శలకు వెళ్తారు, ఈ పెళ్లిళ్ళు ఈ ఫంక్షన్లకు వెళ్తా ఉంటారు. ఎలా వెళ్తారు? జన సమీకరణ, బల ప్రదర్శన. ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ, బల ప్రదర్శన, అదే వెకిలి నవ్వులు. సరే వెళ్ళినాడు, కనీసం ఒక పరామర్శించి ఒక 10 రూపాయలైనా ఇచ్చినాడంటే నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వడం నేనైతే చూడలేదు. మీరు కనుక చూసింటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, అక్కడ ప్రూఫ్లు పెట్టండి, అందరూ తెలుసుకుంటారు. సో వెళ్తాడు, వెళ్ళి ప్రతి చోట రాజకీయం గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని ఒక 4 బూతులు తిడతాడు, అదేవిధంగా ఏదో ఒక 4 అబద్ధాలు చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, నారా లోకేష్ గారిని విమర్శిస్తాడు, వచ్చేస్తాడు. ఇదే పరామర్శ అంటే ఎలా ఉండాలో నిన్న పవన్ కళ్యాణ్ గారి వరంగల్ పర్యటనను తీసుకొని ఒకసారి టీవీలో వేసుకొని చూస్తే ఇది కదా పర్యటన, ఇది కదా ఒక పరామర్శించే విధానం, ఇది కదా అభిమానులను ట్రీట్ చేసే విధానం అని చెప్పి ఒక ఐడియా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. సో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించలేదు. సో దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇక అసలు విషయానికి వస్తే, సో ఆ రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో నిరంజన్ అనేటువంటి కుర్రాడు జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. సో అతనికి బాడీ గ్రోత్ లేదు, ఈ కండరాలు గ్రోత్ లేదు. సో అలాగే బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు. సో అతను విపరీతమైనటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని. సో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేది అతని కోరిక. ఆ కోరికను తెలుసుకొని రాధా మనోహర్ దాస్ గారు ఆయన సోషల్ మీడియాలో పెడితే అది ఎలా చేరిందో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరింది. ఇదంతా ఎట్లుంటుందంటే దేవుడి స్క్రిప్ట్ ఆ విధంగా ఉంటుంది. సో చేరడము, ఆయన దాన్ని చూడడము, స్పందించడము, నేను వెళ్తానని చెప్పి ఊరికే చేతులు ఊపుకుంటా వెళ్లకుండా, సో తిరుమల నుంచి ప్రసాదాలు తెప్పించి, పట్టు వస్త్రం తెప్పించి, ఆ వస్త్రాన్ని ఆ పిల్లోడికి పెట్టి అతనికి బాగా కావాలని కోరుకొని అతని పేరు మీద గోత్రం కూడా కనుక్కొని మరి అర్చన చేపించాడు. అర్చన చేపించి ఉట్టి చేతులతో రాలేదు, 1,00,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం కూడా అందించాడు. అదే కాదు, ఆ కుర్రాడిని అభిమానిని నీకేం కావాలి తమ్ముడు అని అడిగాడు. నాకు కుక్క కావాలి అన్నాడు, నిమిషంలో కుక్క వచ్చింది. నాకు ఐప్యాడ్ కావాలన్నాడు, ఐప్యాడ్ వచ్చింది. మా వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకొని క్యాంటీన్, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే క్యాంటీన్లో పని చేస్తూ ఉన్నామని చెప్పారు. క్యాంటీన్లో పని చేయడం ఏంది, మీరే ఒక క్యాంటీన్ పెట్టుకోండి అని చెప్పి అభయం ఇచ్చాడు. నేను క్యాంటీన్ పెట్టిస్తా, క్యాంటీన్ పెట్టుకోండి, మీరు నా అభిమాని నిరంజన్ని బాగా చూసుకోండి అని చెప్పి అభయం ఇచ్చి రావడం జరిగింది. సో ఇదే స్ఫూర్తితో బండ్ల గణేష్ 5 లక్షల రూపాయలు, అదేవిధంగా కామాఖ్య మూవీస్ ఏదో ఒక సంస్థ 1,00,000 రూపాయలు, అంటే మొత్తం 6 లక్షలు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు, అక్షరాల 7 లక్షల రూపాయలు నిన్న ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఒక ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది. సో అదేవిధంగా అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నట్లు వార్తలు కూడా వస్తుంది. ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి వెళ్ళిన తర్వాత ఐప్యాడ్ పెట్టుకొని ఆ పిల్లోడు చూస్తూ ఉంటే ఆ పిల్లోడి కల్లో ఉన్నటువంటి ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుందండి, ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు చేస్తే సినిమాల్లో వస్తుంది. నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి జన్మ ధన్యమైందని చెప్పొచ్చు. మరోవైపు ఈ తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ని అడుగు పెట్టనివ్వం, తిరగనివ్వం, ఆపుతాం, పీకుతాం, అసలు ఎట్లొస్తాడో చూద్దామని ఈ
పులులు ఉన్నారు, కెమెరా పుల్లు అంటారు వాళ్ళని. కెమెరాల ముందర బిల్డప్ ఇచ్చిన వాళ్ళు నిన్న హనుమకొండకి వెళ్ళింటే తెలిసేది అసలు పరిస్థితి ఏందని. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నిజంగా ముక్కున వేలేసుకున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కన్నా పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అభిమానులు ఎక్కువ. రకరకాల కారణాల వల్ల ఆయన సరిగ్గా సినిమాలు పట్టించుకోకపోవడం ఒక కారణమైతే, రాజకీయాలు రెండో కారణమైతే, రాష్ట్రం విడిపోవడం మూడో కారణమైతే, రకరకాల కారణాల వల్ల ఆయన పట్టించుకోకుండా, అభిమానులు పట్టించుకోకుండా ఒక అనార్గనైజ్డ్గా అయిపోయారే. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎడన రాసి పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ కన్నా పవన్ కళ్యాణ్కి తెలంగాణలోనే అభిమానులు ఎక్కువ. అది సినిమాల పరంగా కావచ్చు, ఆయన సిద్ధాంతాలు నచ్చి కావచ్చు. ఇప్పుడు కాదు, జానీ సినిమా నుంచి ఫ్లాప్ సినిమాలు వరుసగా వచ్చింది చూడు, అప్పుడు కూడా ఇంచు కూడా తగ్గలేదు. సో ఏదో పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు ఏం చేస్తాడులే. నిన్న కవిత మాట్లాడుతూ ఉంది, కవిత ఉన్నటువంటి పరిస్థితికి, ఆమెను ఇంట్లో నుంచి తరిమేసిన దానికి, ఆమె ఏదో ఒక కొత్త దుకాణం పెట్టుకొని ఆమె మాట్లాడే మాటలకు, ఆమె ఇస్తా ఉండే బిల్డప్కు ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ ఉద్యమం ముసుగులో ఉద్యోగం సంపాదించుకొని 4 రాళ్ళు సంపాదించుకున్న కవిత కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఉద్యమం ముసుగులో వీళ్ళు ఉద్యోగం సంపాదించుకొని రాజకీయ పబ్బం గడిపినటువంటి కవిత కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా యాక్టర్ ఇదని, ఆ సినిమా యాక్టర్ నువ్వు హనుమకొండకి వెళ్తే నీ డ్రైవర్ కూడా దిగిరాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో హనుమకొండలో వెళ్తే ఆ జన సునామీ టీవీలో వేసుకొని చూడు, లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో ట్రెండ్ అవుతూ ఉంటుంది చూడు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ఉద్యమకారుడి కూతురు, అదేవిధంగా ఏదో పార్టీ పెట్టుకున్నావు, నువ్వు ఏడైనా వెళ్తే ఒక 10 మందిన వస్తారా? ఇక మీరు మహిళ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతాను, కానీ 10 మంది పట్టుమని 10 మంది వస్తారా? మనకి ఎందుకు చెప్పు? మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంది, మనం మాట్లాడేటువంటి మాటలు ఏంది, కొంచెం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కవిత గారు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూడరు, ఏది వీడియోలో. అదే పవన్ కళ్యాణ్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడితే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులు, లేకపోతే పవన్ కళ్యాణ్ని ద్వేషించే వాళ్ళు, వీళ్ళందరూ చూస్తే ఒక 10 వ్యూస్ వస్తుందని తప్పితే, నీకు మైలేజ్ రావడానికి పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవడం తప్పితే, నువ్వు చెబుతున్నటువంటి సోకాల్డ్ ఆంధ్ర వాడి పేరు వాడుకొని నువ్వు మైలేజ్ తెచ్చుకుంటున్నావు తప్పితే, నేను తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణ కోసమే బతికాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, అదేంటి జాగృతి పెట్టాను, నేను అమర నిరాహార దీక్ష చేశాను, తెలంగాణ తెచ్చానని డప్పు కొట్టుకుంటున్నావే, నువ్వు వరంగల్ పోతే 10 మందన్నా వస్తారా చూడ్డానికి? కనీసము మీ పార్టీ కార్యకర్తలు, పార్టీయే లేదు, ఇప్పుడే పెట్టినట్టున్నారు, కార్యకర్తలు యాడ్ నుంచి వస్తారులే. కాసేపు కేసీఆర్ అనే 3 అక్షరాలను పక్కన పెడితే ఎవరు నువ్వు మాట్లాడే మాటలేంటి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి, నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా పొంతనుందా? అదేదో బీఆర్ఎస్ ముసుగులో మీ నాన్నగారి కోటాలో, రికమెండేషన్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి నువ్వు ఘోరాతి ఘోరంగా, నువ్వు తప్ప ఎవరు పోటీ చేసినా ధర్మపురి అరవింద్ మీద గెలిచేవాళ్ళు, కానీ నువ్వు పోటీ చేసావు కాబట్టి ఓడిపోయావు. కాబట్టి కవిత గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నోటికి వచ్చింది ఏదో మైలేజ్ వస్తుంది కదా, ఏదో 10 మంది చూస్తారు కదా అని మాట్లాడితే జనాలు హర్షించరు మేడం. కాబట్టి సో మీరు చెప్పిన ఆంధ్రోడే ఆ పోరాటాల గడ్డ వరంగల్లో అడుగు పెడితే దద్దరిల్లిపోయింది, వరంగల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి 1 అవర్ పట్టింది. జనాలను ఆ కాలనీ లోపల అలో చేయలే, కాలనీ లోపల కూడా అలో చేసింటే తెలిసింటుంది పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారనే విషయము మీకు అర్థమయ్యేది. సో వాస్తవానికి నిన్న ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. సో మంచిగా ఏర్పాట్లు చేశారు, మంచిగా సెక్యూరిటీ అన్నీ బాగానే ఉంది, ఇట్లాంటి వాటికి ఇస్తారు. కానీ రాజకీయ సమావేశాలు పెడితే ఇవ్వరన్నమాట. ఎక్కడ రాజకీయంగా ఈయన ఎదిగేస్తాడో, మరొక పార్టీ ఇక్కడ వచ్చి పాతుకుపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వరు. ఇంకా అవన్నీ రాజకీయాలు, అది ఆల్రెడీ మాట్లాడాము, ఇంతకు ముందు వీడియోలో కూడా మాట్లాడాము. కాబట్టి సో ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగోళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది ఏదో సోషల్ మీడియాలో చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏడబడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఉండిపోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేసేటప్పుడు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన రేంజ్ కరెక్టా, అసలు మన రేంజ్ పవన్ కళ్యాణ్ని విమర్శించేటువంటి రేంజ్ అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో మొత్తానికి ఆ వీరాభిమాని ఎవరైతే ఉన్నారో చోటా గబ్బర్ సింగ్, అతనికి ఆరోగ్యం కుదుటపడి పవన్
కళ్యాణ్ గారు చెప్పినట్లే ఓజీ 2 అనేటువంటి సినిమా స్టార్ట్ అయితే దానికి చీఫ్ గెస్ట్గా కూడా రావాలి అని చెప్పి ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.